హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుమార్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మొదటిగా మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్రెండ్స్, నేను ఈ ప్లెయిన్ శారీతో బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తానండి. ఎలా అనేది వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇవి పాడైపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్కి నేను ఈ క్లాత్తో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను చివరి వరకు కట్ చేశాను. శారీ పక్కకు పెట్టుకుందాం. ఇలా రెండింటిని దగ్గరగా అనుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరకు అనుకొని దాన్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలి. సమానంగా తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంగిల్స్కి ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్కి ఈ క్లాత్ని చుట్టాలండి. ముందుగా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇక్కడ గ్లూ అప్లై చేసాం కదా, ఇలా అతికించాలి. ఇలా అతికించి ఇలా తిప్పుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి క్లాత్ని. క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూనే ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా మనం శారీలో క్లాత్ తీసుకొని బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా చుట్టుకోవాలనేది. బ్యాంగిల్ మొత్తం ఇలానే చుట్టుకోవాలండి. నేను మొత్తం చుట్టి చూపిస్తానండి. ఫ్రెండ్స్, చివరికి వచ్చింది కదా, నేను చివరిని ఎలా చుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. చివరిన కూడా సేమ్ అండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేయాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్లూ అప్లై చేయాలి. కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో కొంచెం గ్లూ అప్లై చేశాను. ఈ క్లాత్ని ఇలా అంటించాలండి. అంటించేసి ఇలా పట్టుకోవాలి. కొద్దిసేపు ఇలా పట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా పట్టుకుంటే అప్పుడు గట్టిగా ఊడిపోకుండా అతుక్కపోతుంది. ఫ్రెండ్స్, ఇలా అతికించాం కదా క్లాత్ని, ఇక్కడ పైన గ్లూ అప్లై చేసుకొని ఈ చెంకీస్ని అతికించాలండి. ఎలా అనేది చూపిస్తాను. ఇలా గ్లూ అప్లై చేసుకొని పాత పెన్ తీసుకొని ఇక్కడ గ్లూ అప్లై చేసినాక కొంచెం ఇలా అనుకొని ఇప్పుడు చెంకీస్ అతికించాలండి. ఇలా అతికించాం కదా, సేమ్ మళ్ళీ
ఫ్రెండ్స్, ఇలా చెమ్కీస్ అతికించాం కదా, ఇక్కడ గ్లో అప్లై చేసుకుని ఎలా అనేది మరి చూపిస్తాను. ఇక్కడ గ్లో అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు చెమ్కీస్ అతికించాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా అతికించాం కదా, ఇప్పుడు ఇక్కడ 4 అతికించాం కదా, సేమ్ మళ్ళీ ఇలానే ఇక్కడ అతికించాలండి. ఇలా పూర్తిగా కంప్లీట్ చేసిన బ్యాంగిల్ ఉందండి, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, పూర్తిగా చెమ్కీస్ అతికించిన బ్యాంగిల్ అండి. ఫ్రెండ్స్, ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇటొకటి ఉండాలి కదా, ఇలా వేసుకోవాలి కదా. దీనికి కూడా సేమ్ ఇలాంటి క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే చుట్టుకున్నామో అలానే చుట్టుకోవాలండి. ఇలానే పూర్తిగా తయారు చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయండి, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను క్లాత్తో తయారు చేసిన బ్యాంగిల్స్ అండి, శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ 2 హ్యాండ్స్కి అండి. నేను శారీ చూపిస్తాను చూడండి. చూడండి, ఈ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అంటే ఈజీ కదా. ఫ్రెండ్స్, ఈ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేసుకున్నానో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా, సింపుల్ అండి, చాలా సింపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.